మనం ఆలోచన చేస్తున్నాం. దేవుడు మనకు అందించే అపూర్వమైన సహాయం దేవదూతల సహాయం. భక్తిపరుల జీవితాల్లో ఆ సహాయ సహకారాలు వారు పొందుకున్నారు. అడుగు తడబడుతున్నప్పుడు, భక్తిపరుడు తొట్టుబడుతున్నప్పుడు దేవదూతలు ఆదుకున్నారు. ఈరోజు మన జీవితాలకు కూడా సహాయం ఎంతో అవసరం. వారు మన కంటికి కనబడకపోయినా ఆయా పరిస్థితుల్లో వారు తన భక్తులైన వారిని ఆదుకుంటున్నారు అని బైబిల్ గ్రంథం నుంచి మనం చూడగలం. మీకు నిన్ననే పరిచయం చేశాను. బిల్లీ గ్రాహం గారు ఈ దేవదూతల గురించి ఒక గ్రంథాన్ని రాశారు. అందులో ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. జాన్ జీ ప్యాటన్ అనే మిషనరీ గురించి మీరు విన్నే ఉంటారు. జాన్ జీ ప్యాటన్ గారు, ఆయన గురించి పుస్తకాలు కూడా ఉన్నాయి. ఆయన జీవితంలో జరిగింది యథార్థ గాథ ఇప్పుడు మీరు వినబోతున్నారు. ఒకనాటి రాత్రి హైబ్రిడీస్ దీవుల్లో ఆటవికులైన వారు జాన్ జీ ప్యాటన్ గారిని, వారి భార్యను, ఆ ఇల్లంతటిని కూడా వారు ముట్టడించారు. వారిద్దరిని చంపాలని వారంతా వచ్చారు. ఎందుకంటే ఆ ప్రదేశాల్లో ఆయన సువార్తను ప్రకటిస్తూ వారికి యేసుక్రీస్తు వారి గురించి పరిచయం చేస్తూ అనేకుల మార్పుకు ఆయన దోహదపడుతున్నప్పుడు అక్కడున్న వారంతా కక్ష కట్టి రాత్రికి రాత్రి వీరిని చంపాలని వారి ఇంటిని ముట్టడించారు. అయితే వారు వచ్చారన్న అలికిడి వీరికి తెలిసింది. ఇక ప్యాటన్ గారు, ఆయన భార్య గారు రాత్రంతా కూడా ప్రార్థిస్తూనే ఉన్నారు. చాలా భయంకరమైన రాత్రి. దేవుని చిత్తాన్ని ఇంకా పరిపూర్ణం చేయకమునిపే వీరంతా కట్టడి కట్టి మనల్ని చంపాలని వస్తున్నారు అంటూ భయపడుతున్న రాత్రంతా ప్రార్థన చేశారు. దేవా మమ్మను కాపాడు అంటూ దేవునికి మొరపెట్టారు. తెల్లారింది. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. అక్కడ ఒక్కడూ లేడు. దేవుడు దయచేసిన విమోచనకు, ఆయన చేసిన సహాయానికి దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు ఆ భార్యాభర్తలిద్దరూ. 1 సంవత్సరం గడిచిపోయింది. ఆ రాత్రి చనిపోవలసిన వారు దేవుని కృప వలన బ్రతికారు. ఆ వచ్చిన వాళ్ళంతా ఎందుకు వెళ్ళిపోయారో తెలియలేదు. 1 సంవత్సరం గడిచిపోయింది. ఆటవిక జాతిలో ఒక నాయకుడు యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు. ఈ సువార్త జరుగుతుండగా ఆ అడవి మనుషుల్లో ఒక నాయకుడు యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు. ప్యాటన్ గారు అతన్ని అప్పటి రాత్రి సంఘటన గురించి అడిగాడు. అప్పుడు మీరు కూడా మా మీదకి దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా అన్నప్పుడు ఆ ఆటవిక నాయకుడు అంటున్నాడు, అవును మేము కూడా ఉన్నాం. ఎందుకు వచ్చారో రాత్రి, ఏం చేద్దాం అనుకున్నారంటే ఇంటితో సహా మీ అందరినీ తగలబెట్టేద్దామని వచ్చామన్నారు. ఈయన ఇప్పుడైతే మారు మనసు పొందాడు ఈ ఆటవిక నాయకుడు. కానీ ఆనాడు సంవత్సరం క్రితం ఆ ఇంటిని, ఆ మిషనరీ దంపతులు ఇద్దరిని కూడా తగలబెట్టేద్దామని వచ్చారట. మరి అలా అయితే ఎందుకు వెళ్ళిపోయారు అని అడుగుతున్నాడు ప్యాటన్ గారు. మా దగ్గర ఎవరో లేరు కదా, మీరు భయపడి వెళ్ళిపోవడానికి, నేను నా భార్య ఉన్నాం అంతే అన్నాడు ప్యాటన్ గారు. అప్పుడు ఆ నాయకుడు అంటున్నాడు, అలా కాదు, మీతో చాలామంది సైనికులు ఉన్నట్టు మేము ఆ రాత్రి చూసాం. మేము వచ్చిన వారికంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని భయపడి వెనక్కి వెళ్ళిపోయామంటున్నారు. వాళ్ళు వేసుకున్న బట్టలు ఉన్నాయి, వారి దుస్తులు ప్రకాశమానంగా ఉన్నాయి, అంతేకాదు వాళ్ళ చేతుల్లో కత్తులు ఉన్నాయి. నేనే కాదు, నాతో వచ్చిన వారందరం చూసాం. మీకెవరో ఉండరు అనుకుని మిమ్మల్ని చంపేద్దాం అనుకుని వచ్చాం. కానీ మీ ఇంటి చుట్టూ అంత పెద్ద సైన్యాన్ని చూసిన తర్వాత మాకు భయం వేసింది. వాళ్ళు మీ ఇంటి చుట్టూ పర్యవేష్టించున్నారు, పైగా ఏదో కాపలా కాస్తున్నట్టుగా ఆ ఇంటి చుట్టూ ఉన్నారు వాళ్ళు.
మాకు భయం వేసేసింది అప్పుడు, అందుకే మేము వెళ్ళిపోయాం అన్నాడు ఆ గిరిజన నాయకుడు. దేవుడు తన దూతలను పంపాడని అప్పుడు ప్యాటన్ గారు గ్రహించుకున్నాడు. ఈ విషయం నాయకుడు కూడా ఒప్పుకున్నాడు. ప్రమాదం మధ్యంలో తన వారైన వారిని కాపాడడానికి దేవుడు తన సైన్యాలను తప్పక పంపించుంటాడు అనేది నిర్ధారణ. బిల్లీ గ్రహం గారు చెప్తున్నారు ఈ విషయాన్ని. జాన్ జీ ప్యాటన్ గారు ఒక సంవత్సరం పోతే కానీ తెలియలేదు ఏం జరిగిందో. ఆ రాత్రి అందరూ కాగడాలతో, ఆయుధాలతో, ఆటవిక మనుషులందరూ ఈ ప్యాటన్ గారు ఆయన భార్య ఉన్న ఈ పూరి గుడిసె దీని మీదకి దాడిగా వచ్చారు. వాళ్ళు తెలుసు వీరికి చంపేయడానికి వస్తున్నారని. ఇక వాళ్ళని చూసిన తర్వాత భయంతో ప్రార్థన చేశారు, దేవా మమ్మల్ని కాపాడంటూ రాత్రంతా. కానీ తెల్లారిపోయింది కానీ ఇల్లు తగలబడలేదు, వీరికి ఏ ప్రాణ నష్టం జరగలేదు. ఏం జరిగిందో అర్థం కాలేదు. వీరు పరిచర్యలు ముందుకు సాగుతున్నారు. సంవత్సరానికి ఆ దండులోని నాయకుడు మారు మనసు పొందాడు. అప్పుడు ఆ నాయకుడితో అంటున్నారు, ఆ రాత్రి వచ్చారు కదా ఎందుకు వెళ్ళిపోయారని అడుగుతున్నాడు ప్యాటన్ గారు. ఆయన చూసిన సంగతిని చెబుతున్నాడు. అక్కడ ఉన్న వారందరూ సాక్ష్యమే. ఈ మిషనరీ చుట్టూ చాలామంది ప్రకాశమానమైన బట్టలతో మెరిసిపోతూ ఖడ్గాన్ని చేత పట్టుకుని పహారా కాస్తున్నారట. ఎవరూ లేరనుకున్నాం, ఇద్దరే ఉంటారు, చంపేద్దాం అనుకున్నాం, ఎంతమంది ఉన్నారంటే వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు భయపడిపోయి. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటో చెప్పమంటారా? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తాయి. మనకి ఏ సహాయం అందట్లేదని బాధపడుతుంటాం మన జీవితకాలంలో. కానీ మనకు అందే సహాయం ఎంత గొప్పదో అర్థం చేసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది నిజంగా. ఆ సహాయాన్ని మనం ఎందుకు పొందలేకపోతున్నామంటే దేవుని విషయంలో నమ్మకత్వాన్ని చూపించలేక, మన భారాన్ని ఆయన మీద మోపలేక. జాన్ జీ ప్యాటన్ గారు ఆయన భార్య ఉన్న పరిస్థితుల్లో మీరు మీ భార్య లేదా మీరు మీ భర్త ఉంటే కనుక మీరేం చేస్తారు చెప్పండి? మీ ప్రయత్నాలు మీకు ఉంటాయి. కాగడాలతో, కత్తులతో ఒక పెద్ద దండు ఇంటి మీదకి వచ్చి పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్లుగా మోకరించి ప్రార్థించగలమా అనిపిస్తుంటుంది మనకి. కానీ వారు దేవుని మీద ఆధారపడ్డారు. దేవుని మీద ఆధారపడిన ప్రతి ఒక్కరిని దేవుడే కాపాడుకుంటారు. తొందరపడలేదు. ఇక మనం ఎటు తప్పించుకోలేము. ఎందుకంటే మనం ఉన్నదే ఈ అటవీ ప్రాంతం మధ్యలో. చావైన బ్రతుకైన దేవుని యందే ఉన్నది. ఆయనకే ప్రార్థన చేద్దాం అనుకున్నారు, ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన దేవుడు విన్నారు. గొప్ప సైన్యాన్నే పంపించాడు, సైన్యములకు అధిపతి యెహోవా. అందుకే ఆయన పేరు సైన్యములకు అధిపతి. ఏంటా సైన్యాలు? దేవదూతల సమూహాలు. దేవుడు మనల్ని కాపాడే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది ప్రేమైన వాళ్ళారా. ఈరోజు మనం బైబిల్లోనికి వెళ్ళి కొన్ని సంగతులు మనం ఆలోచన చేద్దాం. దేవుడు తన పిల్లలను కాపాడుకునే విధానం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ విధానంలో దేవదూతలు మనకు సహకారులుగా దేవుడు నియమిస్తారు. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు దేవుని సన్నిధిలో కాలం గడుపుచున్నంత కాలం బాగానే ఉంది. కానీ సాతాను మాట విని దేవునికి దూరం అయిపోయి ఏదైనా తోట నుంచి వారు బయటికి పంపించబడ్డారు. అలా బయటికి పంపించబడ్డారు కనుక దేవుని ప్రేమ వారి మీద లేదేమో అనుకుంటూ ఉంటాం మనం. కానీ నిజం చెప్పమంటారా, అప్పుడు కూడా దేవుడు వారిని ప్రేమించే పంపించారు. ఎందుకంటే అక్కడున్న జీవవృక్ష ఫలాలను వారు తింటే అదే పాప స్థితిలో ఎల్లకాలం నిలిచిపోతారు, మరలా దేవుని సముఖానికి చేరలేరని. ఆ జీవవృక్ష ఫలాలను వారు తినకుండా ఆయన తీసుకున్న భద్రత ఎలా ఉందో చూడగలిగితే ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయము 22వ వచనం.
అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలవబెట్టెను. కెరూబుల కాపుదల్లో ఉంచేస్తాడు ఏదైనా తోటను దేవుడు. ఎందుకంటే ఆదాము క్షేమం కొరకు. కొన్నిసార్లు మనకేదో నష్టం సంభవిస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది మన జీవితాల్లో, కానీ అది కూడా మన ఆత్మీయ మేలు కొరకే జరుగుతుంటుంది. ఆత్మీయ మేలు కొరకే జరుగుతుంటుంది. అలాగే ఏదైనా తోటలో నుంచి పంపివేసినప్పుడు కెరూబులను కాపలాగా ఉంచారంటే దేవుడు, అది ఆదాము హవ్వల మేలు కొరకే. అంటే ఖచ్చితంగా దేవదూతల్ని దేవుడు తన భక్తులైన వారి మంచి జీవితం కొరకు ఉపయోగిస్తారన్నమాట. ప్రమాదం నుంచి వారిని తప్పించడం కోసం ఉపయోగిస్తారు. ఎక్కడ కూడా చూడండి, ఆదాముకు అది ప్రమాదం. ఒకవేళ అదే పాపపు స్థితిలో, దేవుని ఆజ్ఞ మీరి పాపంలో కొట్టుమిట్టాడుతున్న స్థితిలో ఈ భార్యాభర్తలు ఇద్దరు ఆ జీవవృక్ష ఫలాన్ని కనుక తింటే అలానే ఉండిపోతారు, ఎప్పుడు పాపంలోనే జీవిస్తారు. మరణమే లేని వారిగా, మరలా తిరిగి దేవుని చెంతకు చేరలేని వారిగా, ఒక శాపగ్రస్తమైన జనాంగంగా ఉండిపోతారు ప్రేమిన వాళ్ళారా. కానీ దేవుడు దేవదూతలను కాపలా పెట్టి ఆ స్థితిలోనికి వారిని వెళ్ళనివ్వలేదు. ఎందుకంటే నీవు మట్టే గనక తిరిగి మట్టికి చేరిపోతావు. మరి ఆత్మగా నీవెక్కడికి వస్తావు? నా దగ్గరికి వస్తావు. మన్నైనది వెనకటి వల్లనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలిపోవును. ఆదామును తన సన్నిధికి చేర్చుకోవడానికి దేవుడు దేవదూతలను ఉపయోగించారు ఇక్కడ. ఒక విధంగా అయ్యో మరణాన్ని తెచ్చుకున్నాం గనక ఆ జీవవృక్ష ఫలాన్ని ఏదో విధంగా తింటే మరణం కూడా మనకు రాదు కదా అనుకోవచ్చు ఆదాము. అది మానవ ఆలోచన. కానీ దేవుని ఉద్దేశం వేరు ప్రియమైన వాళ్ళరా. అందుకే దేవుడు మన జీవితాల్లో దేన్నిచ్చినా సంతోషమే. అది దేవుడు ఇవ్వాలి. అది ఏది ఇచ్చినా పర్వాలే. అది రోగమైనా, కష్టమైనా, కరువైనా, ఇబ్బంది అయినా, ఏదైనా ఆయన ఇస్తే చాలా సంతోషం. ఎందుకని అది చివరికి మనకి మేలే చేస్తుంది కనుక. మనకి ఏ నష్టం ఉండదు దానివలన. ప్రస్తుతానికి నష్టంగా ఉంటుంది, చాలా పనులు ఆగిపోతాయి, వెళ్ళాల్సిన చోటికి వెళ్ళలేము. కానీ దాని తర్వాత దాని పర్యవసానం చాలా మంచిది, బాగుంటుంది. ఈరోజు లాక్డౌన్లో ప్రజలంతా ఉన్నారు. ఎప్పుడెప్పుడు లాక్డౌన్ ఎత్తేస్తారా, బయటికి వెళ్ళిపోదామని చూస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు ఎత్తేసినట్టుగానే కనబడుతుంది వీళ్ళు ఈ ప్రజలను చూస్తుంటే. కానీ ఇన్నాళ్ళు లాక్డౌన్లో ఉండి మీ యొక్క స్పందన ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఏంటంటే బాబు ఇంట్లో మగ్గిపోయాం, బయటికి రావడానికి లేకుండా పోయింది అంటుంటారు చాలామంది. అయితే భక్తి కలిగిన వారిని అడిగి చూడండి, ఎక్కువగా దేవునికి ప్రార్థన చేసుకోవడానికి, ప్రతిరోజు ఒక పూట ఉపవాసం ఉండడానికి, ఎక్కువగా బైబిల్ ధ్యానించడానికి, భక్తుల జీవితాలు చదవడానికి ఎంతగానో దోహదపడిందండి. మా ఆత్మీయ జీవితం ఇదివరకటి కంటే మార్పు చెందిందన్న సాక్ష్యాన్ని ఇస్తారు. మరి మీలో ఎందరూ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ పరిస్థితిని ఆత్మీయ జీవితాన్ని పునరుద్ధరించుకోవడానికి, ఉన్నత స్థితికి చేర్చుకోవడానికి ఉపయోగించుకున్నారు? అంటే ఈ విధంగా చూడండి, ఏదైనా సరే మన మేలు కొరకే చేస్తుంటాడు ఆయన. ప్రస్తుతానికి నష్టంగా కనపడుతుంటుంది అంతే. అలాగే ఆదాము జీవితాన్ని కూడా దేవుడు భద్రం చేశారు. దేవదూతల యొక్క సహాయాన్ని ఆదాము కవ్వలకు అందించి. అలాగే మన భక్తుల జీవితాలు చూస్తుంటే చాలా అద్భుతంగాను ఆశ్చర్యంగాను ఉంటాయి వారి సహాయాలు. ఇలాంటిదే మరో సందర్భాన్ని మనం చూడగలిగితే, దేవుడు అబ్రాహామును పిలిచి నేను చూపించబోయే దేశానికి రమ్మన్నారు. అబ్రాహాము మొదట తండ్రిని వెంట పెట్టుకొచ్చిన తర్వాత భార్యను, లోతును వెంట పెట్టుకుని దేవుడు చూపించే దేశానికి ప్రయాణమైపోయాడు. సంవత్సరాలు గడుస్తున్నాయి.
దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా నీకు ఇసుక రేణులంత విస్తారమైన సంతానాన్ని ఇస్తానంటారు, లేకపోతే ఆకాశ నక్షత్రాలను నువ్వు లెక్క పెట్టగలవా, అంతటి గొప్ప సంతానాన్ని నీకు కలుగజేస్తానంటారు. ఎన్నో మార్లు అబ్రాము చాలా బాధకు లోనయ్యారు. ఎందుకంటే ఇస్తానంటున్నారు కానీ ఇంకా ఇవ్వడం లేదు, నేనేమో వృద్ధుడిని అయిపోతున్నాను అనుకుంటున్నారు. ఏమిచ్చినా ఏం ప్రభువా, సంతానం లేనివాడిని అయిపోతున్నానే అంటాడు. చివరికి ఆ మాట ఎందుకన్నాడంటే ఒక విధంగా అది కూడా సాతాను దాడని చెప్పచ్చు. ఏమిస్తే ఏంటి ప్రభు అన్నట్టు మాట్లాడతాడు ఆయన. అప్పుడే మరలా దేవుడు ఇంకా ఒక ఆలోచన ముందుకు చెబుతూ, నీ పిల్లలు 100 సంవత్సరాలు దాశరకంలోనికి వెళ్ళిపోతారు, అప్పుడు మరలా వారిని ఇక్కడ తీసుకొస్తాను, ఈ భూమంతా వారికి ఇస్తానంటూ మాట్లాడతారు. ఒక నమ్మకాన్ని అబ్రహాంలో కలగజేస్తాడని, ఒక నమ్మకాన్ని కలగజేస్తాడు. ఇదే నమ్మకంతో భార్యతో చెప్తాడు ఆయన, దేవుడు మనకి సంతానాన్ని ఇస్తానన్నారు అని. అపనమ్మికలోనికి వెళ్ళిపోతున్న అబ్రహాముతో దేవుడు మాట్లాడి నమ్మకత్వంలో తీసుకొస్తే, అంతే నమ్మకత్వంతో అపనమ్మకస్తురాలుగా ఉంటున్న సారమ్మ గారి విషయంలో కూడా అబ్రహాం గారు చెప్పి నమ్మకస్తురాలుగా మార్చి ఉండాల్సింది. మరి ఏ విధంగా పంచుకున్నాడో కానీ వార్త ఆమెకేం అర్థమైందంటే, మీకు ఇస్తానన్నాడు కానీ నాకు ఇస్తానన్నాడా, కాబట్టి నా దాసిని మీరు వివాహం చేసుకోండి అంటూ సాతాను యొక్క ఆలోచనను అక్కడ నెరవేర్చడానికి చూసింది. దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా నమ్మి తీరాలి భక్తులైన మనమంతా కూడా. అలాగన్నారా ఇలాగన్నారా దానికి మరలా ఏది యాడ్ చేయకూడదు, ఏది తీసివేయకూడదు. కానీ సారమ్మ చేసిన పని అదే, ఒక అన్యోన్యమైన దాంపత్యం. వృద్ధాప్యంలోనికి వచ్చినా సరే ఎంత గొప్ప దాంపత్యం ఉండదు. ఏనాడైనా అబ్రాహాము గారు సారమ్మ గారు దెబ్బలాడుకున్నారన్న విషయం మీరు చూసారా బైబిల్లో? లేదు. పైగా సారమ్మ గారు భర్తను యజమానుడిగా స్వీకరించిందట, యజమానుడిని పిలిచేదట. అక్షయమును అలంకారం గల స్త్రీ అని పేతురు గారు సారమ్మ గారిని గురించి రాస్తారు. ఇలాంటి అన్యోన్యమైన దాంపత్యానికి బహుమానంగా దేవుడు కుమారుని ఇవ్వబోతున్నాడు. మీ అందరికీ తెలుసు, వాగ్దాన పుత్రుడు రాబోతున్నాడు. వీరు ఎంతగా విశ్వసించాలి అంటే, ఇస్తానన్నారు కాబట్టి పొందుకునే వరకు మనం ఏమీ కాము అని నమ్మాలి. ఇస్తానన్నారు కనుక ఆ బహుమానం మనం పొందుకునే వరకు మనకేమీ ఆరోగ్యం క్షీణించదు, బలం ఉడిగిపోదు, ఎంత వయసు వచ్చినా మనం అయితే మరణించం అని ధైర్యంగా ఉండవలసిన వీరు సంవత్సరాలు గడిసే కొద్దీ భయానికి లోనవుతున్నారు. అబ్రాహాం గారు అనుమానించారు, దేవుడు ధైర్యపరిచారు. ఇప్పుడు సారమ్మ గారు అదే స్థితిలో ఉన్నారు. సారమ్మ గారు తీసుకున్న నిర్ణయం అది సరైన నిర్ణయం కాదు. ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది చూద్దామా? ఆదికాండం 16వ అధ్యాయం, ఆదికాండం 16వ అధ్యాయము 1వ వచనం. అబ్రాము భార్య అయిన సారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా సారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము సారయి మాట వినెను. ఇంకా ఈ ముందధ్యాయమే 15వ అధ్యాయం. అక్కడ దేవుడు మాట్లాడారు అబ్రహాం గారితో. మరి ఏం విన్నట్టు ఈ పెద్ద ఆయన? అగ్నిజ్వాల వధించిన జంతు ఖండముల మధ్యగా నడిచి వెళ్ళిపోవడం చూశాడే గొప్ప దర్శనాన్ని. ఇంతలోనే మరలా భార్యకు తన మాట చెప్పి ఒప్పించాల్సిన వాడు భార్య తనకు చెబుతుంటే ఒప్పుకుంటున్నాడు. అది స్థితికి వెళ్ళిపోయాడు ఈయన. దేవుని మాట నిరర్ధకం అవుతుంది అక్కడ. పోనీ ఏమైనా సంతోషం మిగిలిందా వీరికి అంటే లేదు. ముందుగా పెళ్లి చేసుకున్న ఆయనకి ఎలాగున్నా పెళ్లి చేసిన ఆమెకి శ్రమ వచ్చేసింది. మూడవ వచనం. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తర్వాత అబ్రాము భార్యన సారయి తన దాసైన హాగరును
హాగరు అను ఐగుప్తురాలిని తీసుకుని తన పెనిమిటైన అబ్రాముకు భార్యగా ఉన్నట్లు అతనికి ఇచ్చింది. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయింది. అది తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు తన యజమానురాలు తన దృష్టికి నీచమైంది. దాసురాలకి యజమానురాలు నీచమైపోయిందట. అప్పుడు సారై అబ్రహాం గారిని తిట్టడం మొదలుపెట్టింది. నా ఉసురు నీకు తగులుతుంది. ఆడవాళ్ళని మాట అదే కదా పెద్దది. నా ఉసురు నీకు నేనే నా దాసిని నీ కౌటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైపోతిని. నాకు నీకు యెహోవా న్యాయం తీర్చునుగాక. ఈ బుద్ధి ఏదో ముందుంటే ఎంత బాగున్నావు. నాకు నీకు దేవుడే న్యాయం తీరుస్తాడయ్యా యజమాని, ఏం బాధపడొద్దు, ఆయన ఇస్తానన్నాడు కదా అంటే బాగుండు. చేతులు గాలిన ధర చెప్తుంది, నాకు నీకు దేవుడు న్యాయం తీరుస్తాడు, నేనేమో మంచి పని చేశాను, నా బ్రతికిలాగా అయిపోయింది అంటుంది. అప్పుడు అబ్రాము గారు ఏమన్నాడు? అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉంది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని సారైతో చెప్పాను. సారై దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుంచి అది పారిపోయింది. సారై శ్రమ పెట్టింది, పారిపోయింది. ఇక ఈమె మాటలు పడలేక నా ఉసురు నీకు తగులుతుంది, పెద్ద గొడవే జరిగింది. అయితే ఈ మాట అందంటే ఆ బాధ పడలేక, అంటే ఏం లేదు, ఆమె ఉద్దేశం ఏంటంటే నా దాసిని నీకు ఇచ్చిన తర్వాత దాని దృష్టికి నీచమైపోయి నీ దృష్టికి నీచమైపోయినా ఇండైరెక్ట్గా అంటుందన్నమాట. నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావు కనుకే కదా అది నా మీద పెత్తనం చేస్తుంది, లేకపోతే ఈయన గొడవ ఏముంది, ఆమెతో చెప్పచ్చు కదా, ఏమే దాసివి నువ్వు, పొనిలే కదా నా భర్తనిచ్చి నీ వివాహం చేశాను, దాసిలానే ఉండు, లేకపోతే ఆయనతో చెప్పి నిన్ను మరలా ఇక్కడి నుంచి పంపించేస్తానని చెప్పొచ్చు కదా. ఈవెందుకు అబ్రహాం గారితో గొడవ పడుతుందంటే అబ్రహాం గారు ప్రేమగా చూస్తున్నాడు అన్న విషయం కనిపెట్టింది. ఆమె గర్భవతి అయిందని నీకు ప్రేమ వచ్చేసింది ఆమె మీద, నేనే ఇచ్చానన్న సంగతి మర్చిపోయావా, నన్ను వేరేగా చూస్తున్నావు, ఇప్పుడు నా ఉసురు నీకు తగులుతుంది అంటున్నాడు. అంతగా చూడకపోయినా అవి చెప్పే వాటిల్లో చాలా వరకు నిజాలు లేకపోయినా ఆడవారి మనస్తత్వం అంతే, ఇదివరకట్లా లేను అంటుంటారన్నమాట. అలాగా అంటున్నప్పుడు అబ్రహాం గారు బాధపడ్డాడు. మరి ఎలాగేమని కూల్ చేయాలి, ఒకటే మార్గం, నీ దాసి నీ చేతిలోనే ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు చేయన్నాడు. ఆమెని శ్రమ పెట్టడం మొదలెట్టింది ఈమె. ఆ శ్రమకు తట్టుకోలేక హాగరు పారిపోయింది. చూసారా, సమస్య చాలా సులువుగా తొలగిపోయింది అనుకుంటాం. మనం చేసే తప్పిదాలను కూడా దేవుడు మన మీదకి ఎటువంటి నింద రాకుండా కాపాడే దేవుడు ఆయన. మనం చేసే తప్పిదాల విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటుంటాడు ఆయన. తప్పిదం చేసింది భార్య భర్తలు. ఇక్కడ ఆమెను అలాగే వదిలిపెట్టేశాడు అనుకోండి, అబ్రహాము గారి మనస్సు ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఒకవైపు పిల్లలు లేరు అనే బాధ, మరోవైపు పిల్లలు ఉండేవారే కానీ ఆమె లేదు, గర్భవతి అయింది, ఆమె వెళ్ళిపోయింది, ఎటో ఎక్కడున్నారో ఏంటో, పుట్టిన బిడ్డ ఎవరో, అబ్బాయో అమ్మాయో, ఆ బిడ్డ ఎలా ఉన్నాడో ఏంటో. చూసారు, ఈ తండ్రి మనసు అటు వెళ్ళిపోతుంది. కనుక దేవుడే మరలా కల్పించుకుని తన దూతను పంపించారు. 7వ వచనం చూద్దాం. యెహోవా దూత, చూడండి, ఎంటర్ అయిపోయింది, పరలోకం నుంచి వచ్చిన దేవుని దూత. ఇది చిన్న విషయమే మనకి. ఏ విషయం? హాగరుని సారా అబ్రహాం గారికి ఇచ్చింది. అబ్రహాం గారికి హాగరు సంతానాన్ని కనబోతుంది. ఈలోపు మరలా ఆమె అక్కడి నుంచి పారిపోయిందని. కానీ అలానే ఉంటే చాలా సమస్యలకు దారితీస్తుంది అది. ఎందుకంటే ఆ గర్భిణితో వెళ్ళిపోయిన ఆమె విషయంలో అబ్రహాం ఎంతో కొంత ఆలోచన కలిగే ఉంటాడు. అంతేకాదు ఆ పుట్టిన సంతానం విషయంలో కూడా అబ్రహాము గారి యొక్క కీర్తిని భగ్నం చేసే విధంగా ఆ సంతానం తయారవుతుంది. ఒక శత్రు సమూహం తయారయ్యే ప్రమాదాలు ఉన్నాయి. ఇదంతా ఎరిగినవాడు దేవుడు. ఎందుకు కొన్నిసార్లు మన జీవితాలను కల్పించుకుంటూ ఉంటారంటే ఏ నష్టం మనకు రాకుండా. మరలా హాగరుతో దేవుని దూత మాట్లాడుతూ, యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు అరణ్యంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారయి దాసివైన హాగరు. ఆ పదమే చాలా అద్భుతం అండి. ఎవరటి హాగరు? ఇంకోలా కూడా అనొచ్చు కదా,
అబ్రహాముకు కొత్త భార్య అయిన హాగరు అనొచ్చు కదా. ఎప్పుడు దేవుడు మాట్లాడినా మన స్థితి ఏంటో ఆ మాటలో మనకు అర్థమైపోద్ది. ఎప్పుడు మాట్లాడినా మన స్థితి ఏంటో తెలిసిపోద్ది అంతే మనకి. హాగరు నువ్వెవరో తెలుసా? నీ ఇంట్రడక్షన్ ఏంటో తెలుసా? నిన్ను ఎలా పిలవాలో తెలుసా? నువ్వు సారైకి దాసివి. సారయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావు అని అడిగినందుకు అది, నా యజమానురాలైన సారయి వద్ద నుండి పారిపోవచ్చున్నాను. సమాధానం కూడా ఎలా చెప్పిందో చూసారా? నా సవతి నుంచి పారిపోతున్నాను అనలేదు. ఈ దేవుని దూత మనం ముందనుకున్నట్టుగా పిలిస్తే తర్వాత ఈమె ఎలాగే అంటుంది మరి. కానీ చూడండి, ఆ పిలుపుకు భయపడింది. అంటే నేను సారాయికి దాసురాలను అన్నమాట. మరి ఎక్కడి నుంచి పారిపోతున్నాను కానీ రైట్ ఆన్సర్ ఎలా ఇచ్చిందో తెలుసండి? నా యజమానురాలైన సారాయి వద్ద నుంచి నేను పారిపోతున్నాను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండు, ఆమె చేతి క్రింద అణిగి ఉండు అని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేస్తాను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమును అని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను విన్నాడు. అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోమంటుంటే ఈమె ఆల్రెడీ ఏం చేసిందంటే మొర పెడుతుంది అనమాట. నన్ను చంపేస్తుందండి బాబు, అక్కడికి వెళ్ళాలమంటారు తిరిగి మళ్ళా, నేను ఇంకో గర్భిణీతోనే చనిపోతానేమో ఆమె దగ్గర ఉంటే అని ఏమన్నా ప్రార్థన చేసిందేమో. దేవుని దూత చెప్తున్నారు ఏమన్నా తెలుసా? నువ్వు నిశ్చయంగా బిడ్డను కంటావు అక్కడ. నీ ఆ బిడ్డ సంతానం లెక్కలేనంత మంది అవుతారు, విస్తారం అవుతారు. నీ మొర నేను విన్నాను, నువ్వు గర్భవతి ఉన్నావు, నువ్వు కుమారుని కని అతనికి ఇస్మాయిల్ అని పేరు పెడతావు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు ఆయన? దేవుని దూత ఎందుకు చెప్తున్నారు? తిరిగి పంపించడానికి. నువ్వు తిరిగి వెళ్ళాలి. నేను వెళ్ళాలంటావేమో, వెళితే నీ తర్వాత నీ సంతానం, నీ నుంచి వచ్చే సంతానం చూడు ఎలా అభివృద్ధి చెందుతుందో. ఏం పేరు పెడతావో, నీకు పుట్టబోయేది ఎవరో కూడా చెప్తున్నాను విను. నువ్వు కుమారుణ్ణే కంటావు, అతనికి ఇస్మాయిల్ అని పేరు పెడతావు. అతను అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధంగా ఉంటాయి. అతడు తన సహోదరులు అందరి ఎదుట నివసించునని దాంతో చెప్పగా, అప్పుడు ఆ దాసి, చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలైనగా నన్ను చూచిన వాని నేను ఇక్కడ చూచితిని కదా అనుకుని ఆ నీటి పుక్కకు బెహర్ లహాయి రోయ్ అని పేరు పెట్టింది. అది కాదేశుకు బెరదుకు మధ్య ఉంది. అదంతా మీరు జాగ్రత్తగా గమనిస్తే, వెళ్ళిపోతున్న హాగర్ను వెళ్ళిపోనిస్తే అబ్రహాము వెళ్ళిపోనిచ్చాడు, శారా వెళ్ళిపోనిచ్చింది. కానీ వెళ్ళిపోనివ్వకుండా అడ్డుపడింది దేవుని దూత. అక్కడ దేవుడు కలగజేసుకున్నారు. అక్కడ ఏది మంచో ఏది చెడు మనకి ఏం తెలుసు ప్రియమైన వారలారా? సమస్తాన్ని మన జీవితం నిమిత్తం ఎరిగి ఉండి సమస్తమును మనకు ప్రయోజనకరంగా చేసేవాడు దేవుడు కదా. దాసి వెళ్ళిపోతుంటే ఆపారండి. ఆపి దేవుని దూతను పంపించి మాట్లాడించి వెనక్కి పంపించారు. వెనక్కి అప్పుడు మరలా వచ్చి యజమానురాలు చేతి క్రింద అణిగిమణిగి ఉందండి. ఇదే కనుక చేయకపోతే కనుక ఆ చరిత్ర వేరే విధంగా ఉంటుంది. చరిత్ర వేరే విధంగా ఉంటుంది. ఇప్పటికే చూడండి ఆ ఇష్మాయేలీల వలన ఎంత ప్రమాదం పొంచుందో. ఇప్పుడు చూడండి, అలా కాకుండా స్టార్టింగ్లోనే ఇది జరిగిందనుకోండి, అబ్రహాము నుంచి కూడా శత్రువులే ఉంటారు వాళ్ళకి. అబ్రహాము నుంచి కూడా శత్రువులే, మొత్తం ప్రపంచమే వరకు శత్రువుల కింద ఉంటారు. ఎక్కడికక్కడ దేవుడు భవిష్యత్తును ఆలోచించి ఆ నిర్ణయాలు చేస్తున్నారు. హాగరును మరల వెనక్కి రప్పించారు. హాగరు సారై చేతి క్రింద అణిగి ఉంది ప్రేమిన వల్ల. ఆ తర్వాత ఆమె కుమారుని కన్నది, అతనికి ఇష్మాయిల్ని పేరు పెట్టారు. ఆ తర్వాత కాలంలో మరలా దేవుడు అబ్రహాంను దర్శిస్తారు. ఇప్పటికే నువ్వు చాలా తప్పిపోయి ఉన్న సన్నిధిలో ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండని చెబుతారు ఆయన. 17వ అధ్యాయం 1వ వచనం,
అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు 86 ఏళ్ళప్పుడు ఇష్మాయేల్ పుట్టాడు. ఇష్మాయేల్ పుట్టిన తర్వాత హాగర్ ఇంకా పిల్లలు ఎంతమందిని కన్నదో మీరు చెప్తారా? ఇష్మాయేల్ పుట్టిన తర్వాత హాగర్ పిల్లల్ని కన్నదా? ఎవరిని కనలేదు. ఎందుకంటే చేసింది తప్పని వారికి అర్థమైంది. 86 సంవత్సరాలకి అబ్రహాముకి 86 సంవత్సరాల వయసప్పుడు ఇస్మాయిల్ పుడితే 99 ఏళ్ళప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు మరలా. అంటే ఇంచుమించు 13 సంవత్సరాల పాటు దేవుడు అబ్రహాం గారితో మాట్లాడలేదు. ఇప్పుడు అంటున్నారు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నిందారహితుడివై ఉండు. అప్పుడు అబ్రహాం గారు సాగిలి పడతారు. నిబంధన ఒకటి ఆయన అబ్రహాం గారితో చేస్తారు. ఆ ఇష్మాయేలు ఇద్దరు సున్నతి పొందుతారు. ఆ క్రమంలో దేవుడి యొద్ద మనవి చేస్తూ ఇష్మాయేల్ని సన్నిధిలో బ్రతకనిమ్మంటాడు ఆయన. అబ్రహాం గారు ప్రార్థన చేస్తారు అతని కోసం, ఇస్మాయిల్ కోసం. అతడు గొప్పవాడు అవుతాడు, అయినా నీకు నేను కుమారుని ఇవ్వబోతున్నాను, అతడి పేరు ఇస్సాక్ అని బిడ్డ పుట్టకముందే చెప్పేశారు దేవుడు. 18-19 వచనాల్లో చూస్తాం మనం అన్నమాట, 17వ అధ్యాయంలో. అయితే మరలా సారమ్మ గారికి దేవుడు కుమారుని ఇచ్చిన తర్వాత, ఇస్సాకునిచ్చిన తర్వాత, ఇస్సాకు ఇస్మాయేలు అబ్రహాం గారి దగ్గరే ఉన్నప్పుడు ఈ ఇస్సాకును ప్రవేశించాడట ఇష్మాయేలు. సారమ్మ చూసింది, ఈ దాసుని దాని కుమారుణ్ణి నా యొద్ద నుంచి వెళ్ళగొట్టండి, మన యొద్ద నుంచి పంపించేయండి, ఈ దాసి కుమారుడు నా కుమారుడితో ఎప్పటికీ పాలుభాగస్తుడు కాలేడనగానే దేవుణ్ణి అడుగుతారు అబ్రహాం గారు, ఏంటి ప్రభువా మళ్ళీ ఇలాంటి సమస్య వచ్చింది నాకు అంటే, ఖచ్చితంగా ఇప్పుడు నీ భార్య చెప్పినట్టు చేయి అంటాడు ఆయన. మొదటిసారి ఏమో అడగలేదు, భార్యకి అప్పగించేశాడు ఆగర్ని, నీ ఇష్టం, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉందని. ఇప్పుడు అడుగుతున్నాడు. దేవుడు తన దాసుని విషయంలో ఆయన అడిగినా అడగకపోయినా కానీ మేలునే ఆలోచించి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్నిసార్లు మనం ప్రార్థించే సమయంలో ప్రార్థించాం, అలాంటప్పుడు కూడా దేవుడు జాలి కలిగి మనల్ని ప్రేమతో చేరదీస్తారు ఆయన. అబ్రహాం గారు చూడండి, మరలా ఇప్పుడు దేవుని వలన నువ్వు నీ భార్య మాట విని వెళ్ళగొట్టేమన్నప్పుడు ఇక చేసేది ఏమీ లేక ఆ భార్య ఆ బిడ్డని ఇస్మాయేలు హాగర్ని 13 ఏళ్ళ కొడుకు, అప్పటికి 14 ఏళ్ళు, ఈ భార్యనిద్దరిని కూడా కొంచెం ఆహారము నీళ్ళు ఇచ్చి పంపించేస్తారు. వారు అరణ్యంలో చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోతారు. 21వ అధ్యాయంలో అబ్రహాం గారి జీవితంలో చూడండి, దేవుని దూత తీసుకున్న చొరవ చాలా అద్భుతమైంది. 14వ వచనం, కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారం నీళ్ళ తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బెహెర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుతుందట. ఆ తిత్తులో నీళ్ళు అయిపోయినవి. తర్వాత ఆమె ఒక పొద క్రింద చిన్నవాడిని పడేసింది, ఎందుకంటే దాహం అని ఏడుస్తున్నాడు. ప్రాణాపాయ పరిస్థితులకు వెళ్ళిపోయాడు. ఈ పిల్లవాడిని చావు నేను చూడలేను అనుకుని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడుస్తుంది. దేవుడు ఆ చిన్నవాని మరణ విన్నాడు. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేం వచ్చింది, భయపడకు, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకును, వారిని గొప్ప జనముగా చేసిన ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. చూడండి, ఇక్కడ కూడా మరలా దేవుని దూత సహాయం హాగరుకు ఇష్మాయేలుకి కనబడుతుంది. ప్రమాదం ఏ విధంగానే వస్తుంది మన జీవితంలో, కానీ దేవుడి సహాయం మాత్రమే మన ప్రాణాలతో నిలుపుతుంది. ప్రమాదాలు రావడానికి కరువు ఏం లేదు, కొదువేం లేదు.
అబ్రహాము గారు అబ్రహాం అనే తన దాసునికి చెందిన చివరికి ఆమె ఉపపత్ని కుమారుని కూడా విడిచిపెట్టలేని గొప్ప కృప దేవునిది. నీకు సంబంధించిన ఎవరిని కూడా విడిచిపెట్టడు. ఒకవేళ నీవేమన్నా వారి విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోయినా దేవుడు నీ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారిని భద్రంగా కాపాడుతూనే ఉంటారు. ప్రస్తుతానికి మనకు అనిపించవచ్చు, వీరు నన్ను మాటలు అన్నారు కదా, ఇప్పుడు ఎలా అయితే ఏంటి అనుకుంటుంటాం. కానీ దేవుడు మన మేలుకే ఆలోచన చేస్తారు ప్రతిదీ కూడా. ఈరోజు నీతో శత్రువులుగా ఉన్నవారు రేపొద్దు నీకు సహకారులు అవుతారేమో. అందుకే దేవుడు వారు కూడా నీ వారిగా పిలువబడతారేమో. అందుకే దేవుడు వారి విషయంలో కూడా నిన్ను జ్ఞాపకం చేసుకునే వారికి కృప చూపుతారు. కేవలం అబ్రహాం అనే తన దాసుని బట్టి హాగరును ఆమె కుమారుని కూడా దేవుడు దూతను పంపించి కాపాడుతున్నారు. దూతను పంపించి సహాయం చూడండి ప్రియమైన వర్లారా. మీకు భక్తి ఉంటే మీకు మీ వరకే కాదు, మీకు సంబంధించిన అందరి విషయంలో కూడా దేవుడు కృప చూపుతారు. అందరి విషయంలో కూడా దేవుడు కృప చూపుతారు. దావీదు గారు తన కీర్తనలో ఒక మాట అంటుంటాడు, నేను నీ దాసుని, నీ దాసురాలి కుమారుని అంటాడు. అంతేగాని యెషయా గారు ఉన్నాడు, మరి చాలా గొప్ప ఆయన దేవుని ఆ యోధా వంశంలో పేరెనికి కన్నవాడు. ఆయన పేరు ఉపయోగించుకోవచ్చు కదా, నీ దాసుని కుమారుణ్ణని. నీ దాసుని కుమారునని ఆయన అనలేదు, కానీ నీ దాసురాలి కుమారుని అన్నాడు ఆయన. ఈ దావీదు గారి తల్లికి అంత గుర్తింపు లేదు. ఒక చీకటి బ్రతుకుతుంది ఆమె. ఎందుకంటే యెషయా గారు యూదుడు. ఆ జాతికి చెందనిదిగా ఆమె ఉంది. ఆమెను విడిచిపెట్టేయాలని సన్హెడ్రిన్ సభలో పెద్దలు తీర్మానించారు. పదవైనా వదులుకోవాలి, భార్యనైనా వదులుకోవాలి. పదవైనా వదులుకోవచ్చు, కానీ పరువు కూడా తీసేస్తారు కదా అన్న ఆలోచనతో యెషయా గారు తన భార్యని దూరంగా ఉంచి ఆమెను ఆదరిస్తూ ఉండేవాడు. 7 కుమారులు కన్న తర్వాత ఆమె దూరం అయిపోయింది. ఆమె ఒకదాన్ని విడిచిపెట్టలేక ఆమెను సందర్శించి ఆమె అవసరాలను గుర్తించి ఆమెకు సహకారం చేస్తూ దూరంగా ఉంచుతూ వస్తూ ఉండేవాడు ఆయన యెషయా గారు. అలాంటి క్రమంలోనే పుట్టారు దావీదు గారు. ఆ తల్లిగారి పేరు చరిత్రకారులు చెబుతున్నారు నొజావెతు అట. దావీదు గారి తల్లిగారి పేరు నొజావెతు. ఆమె చాలా భక్తి కలిగింది. ఆమె భర్తకు దూరమై, బిడ్డలకు దూరమై, ఒంటరి జీవితాన్ని చీకట్లో గడుపుతున్న దినాల్లో మరలా ఆమె గర్భవతి అయి ఒక కుమారుని కన్నది ఆయనే దావీదు గారు. ఆ దావీదు గారే ఆమెకి ఇక సర్వస్వం. ఆ దావీదు గారికి తల్లే ప్రపంచం. అందుకే దావీదు గారిని చూడండి, సమాజంలోనికి రానిచ్చేవారు కదా తండ్రి, అడవిలోనికి పంపేవారు. గొర్రె పిల్లలు మేపుకునేంత కర్మ ఆయనకే ఉందండి. యెషయా గారు చిన్న మంద మేపకపోతే ఆయనకి పోషణ ఘటన కుటుంబానికి ఆధారం లేదా ఏంటి? లేదు. దావీదు గారి విషయంలో సమాజానికి తెలియబడకుండా తీసుకుంటున్న జాగ్రత్త ఇది. ఆయన అంటాడు దావీదు గారు, బాధ కలిగిన వేళ దేవా నీ దాసుణ్ణి, నీ దాసురాలి కుమారుణ్ణి అంటాడు ఆయన. ఆయన పాపం చేసి పడిపోయినప్పుడు కూడా నా తల్లి నన్ను గర్భాన ధరించింది అంటాడు. నా బ్రతుకు ఒక చీకటి కోణం, ఇప్పుడు పడిపోవడంలో ఆశ్చర్యం ఉంది ప్రభువా, నన్ను లేవనెత్తండి అని ప్రార్థన చేస్తాడు. అంటే చూడండి, ఆ భక్తి తల్లి నుంచే నేర్చుకున్నాడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు ప్రేమిన వర్లారా. దేవుని కృప చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఇష్మాయేలు దేవునికి దూరం అయిపోవడానికి కారణం ఏంటంటే హాగరు సరైన భక్తి విధానం నేర్పలేకపోయింది. ఆమె ఐగుప్తీరాలు, వివాహం కూడా ఆ బిడ్డకి ఐగుప్తీరాలను తీసుకొచ్చి పెళ్లి చేస్తుంది. కానీ అబ్రహాము గారిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు హాగరును కూడా బ్రతికింపజేశారు, ఇష్మాయేల్ను కూడా
దీవించారు. ఆయన దీవెన వచ్చింది. ఇప్పటికీ చూడండి, అబ్రహాం గారి పేరు చెప్తారు వాళ్ళు. ఇష్మాయేలు సంతానం అబ్రహాం గారి పేరు చెప్తారు. అయితే దేవుని విషయంలోనే ఆ యెహోవా దేవుణ్ణి ఎవరు అల్లా అంటుంటారు. కానీ నిజానికి ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోకం చేరలేడు, కానీ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయువాడు ఆయన సన్నిధికి చేరతారని ప్రభు చెప్పిన మాట వారి విషయంలో నెరవేరలేకపోయింది. పిలవడమే కానీ ఆయన ఉద్దేశాన్ని గ్రహించలేకపోతున్నారు. ఆయన చిత్తానికి అనుగుణంగా తమ జీవితాలు మార్చుకోలేకపోతున్నారు. ఈ పాప ప్రపంచానికి దేవుడు తన కుమారుడైన క్రీస్తును అనుగ్రహించి ఆయన ద్వారా తన చెంతకు రమ్మని పిలుస్తుంటే వారు ఆయన అంగీకరించరు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అలాగైనా వారిని ఏమైనా తుడిపి పెట్టేశారా దేవుడు? ఆయన దూతను పంపి హాగరును అతని కుమారుణ్ణి కాపాడిన దేవుడు. ప్రపంచానికే ముళ్ళుగా తయారైన వారినే ఇప్పటివరకు సజీవులుగా కాపాడడానికి ఆనాడు సహాయం చేసిన దేవుడు, నిన్ను బట్టి నీ వారైన వారికి అందరికీ కృప చూపడానికి ఇష్టపడుతున్నారన్న విషయం మర్చిపోవద్దు. నిన్ను బట్టి చాలామంది అంటుంటారు, అలాంటి ఆయనండి అసలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, అలాంటి బిడ్డ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, చాలా బాధ పెట్టేస్తున్నారు అంటుంటారు. అది నీ ఆలోచన, నా ఆలోచన. కానీ దేవుని ఆలోచన చాలా అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా ఆయనకి మనకు మేలు చేయాలనుకుంటున్నారు, మనకి చేసి చూపిస్తారు. నేను త్వరగా విడిచిపెట్టగలుగుతామేమో ఎవరినైనా, కానీ ఆయన త్వరగా విడిచిపెట్టరు. మనకున్న సమస్తాన్ని కూడా ఆయన కాపాడే దేవుడై ఉన్నారు. హాగరు అబ్రహాముకు చెందింది, ఇష్మాయేలు అబ్రహాముకు చెందినవాడు. వారిని కాపాడడానికి పరలోకం నుంచి దేవదూత దిగొచ్చారు. దేవదూతల సహాయ సహకారాలు చూడండి ఎలా ఉన్నాయో. అలా విడిచిపెట్టేస్తే గర్భిణిగా ఉన్నప్పుడు చనిపోనామే, కానీ దేవుడు అంగీకరించలేదు. ఆ ఇష్మాయేలు దాహంతో దప్పుకుని విలవిల్లాడిపోతున్నప్పుడు విడిచిపెట్టేస్తే చచ్చిపోతాడు ఆయన, కానీ దేవుడు అంగీకరించలేదు. ఇంతవరకు నీ వారిని కూడా కాపాడడానికి అదే కారణం. నీవొకడు ఉన్నావు గనక వారి పక్షంగా నీ వారు ఎన్నోసార్లు హాస్పిటల్లోనికి వెళ్ళి ప్రాణాపాయ పరిస్థితుల నుంచి మరల రాగలిగారు. నీ వారు ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించుకోగలుగుతున్నారు. నీవు తప్పించుకోగలుగుతున్నావు, నేను తప్పించుకోగలుగుతున్నాను. మనకి దేవుడిచ్చిన వారందరి విషయంలో కానీ మన విషయంలో కానీ దేవుడు చూపుతున్న మహాకృప, ఆయన తన దూతలను పంపి మనలను మన కుటుంబాలను కాపాడుతున్నారు. ఆయన తన దూతను పంపి మనల్ని మన కుటుంబాలను కాపాడుతున్నారు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. నమ్ముతున్నారా ఈ మాట? ఇంతవరకు మీకు చెందిన వారు రక్షింపబడడానికే కారణం మీరు కనుగొన్నారా? ఇంతవరకు మీరు ఎలా సజీవంగా నిలుచుండడానికి హేతువేంటో మీరు తెలుసుకున్నారా? దేవుడు ప్రేమైన వారలారా, మీ కొరకు తన దూతను పంపి ఆయన కాపాడారు. అలాంటి కాపుదల్లో మనం ఉన్నాం. మన జీవితాల్లో జరిగే ఈ అదృశ్యమైన కార్యాన్ని దేవుని గ్రంథం చెబుతున్న ఈ మాటల ద్వారా విశ్వసించగలిగితే మీ జీవితం మునుపటి కంటే దేవునికి ఎక్కువ సన్నిహితంగాను ప్రీతికరంగాను మారిపోతుంది. ప్రార్థన చేస్తారు మీరు కూడా, దేవా అనేక పరిస్థితుల్లో నీ దూతను పంపి నన్ను కాపాడావు. ఆనాడు కాపాడింది, ఈనాడు ఇలా నేను మరలా దుఃఖంలోనికి వెళ్ళిపోవడానికి కాదు కదా ప్రభు, ఈ పరిస్థితి నుంచి కూడా నన్ను కాపాడే దేవుడు నీవే. మనకు మీ జీవితాల్లో జరిగిన ప్రతి సందర్భాన్ని గురించి స్తుతులు చెల్లిస్తూ ఇప్పుడున్న మన జీవితాన్ని ఆయన చేతులకు అప్పగించేవారిగా, మీరు భక్తి కలిగిన వారిగా మారిపోతారు. ఆయన ఉద్దేశాలు అర్థం కాక మనం దూరంగా ఉన్నాం, కానీ ఆయన చేసిన మేలులు తలంచి ఊరికినే ఉండగలమా? ఉండలేం. ఈ మధ్యాహ్న కాలం దేవుని పాదాల యొద్దకు చేరుదాం. ఇంతవరకు ఎన్నోసార్లు మనల్ని కాపాడిన దేవుడు ఆయన. కృతజ్ఞతలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి
చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లి